వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీజీఈ ఎపిసోడ్ 2024కి సంబంధించి ఆప్షన్స్ ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయన్నమాట. ఈ రోజు నుంచి 15వ తారీఖు వరకు అయితే వెబ్ ఆప్షన్స్ అనేది స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి అనేది వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం అయితే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట సింబల్ గట్టిగా నొక్కండి. మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో మీకు ఇది నోటిఫికేషన్ కింద రావడం అయితే జరుగుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వచ్చేద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక మీరు టీఈజీ ఎపిసోడ్ 2024 వెబ్సైట్లో అయితే ఉండడం అయితే జరిగిందన్నమాట. మీకు ఇక్కడ పే ప్రాసెసింగ్ ఫీ దగ్గరే ఇక్కడ వెబ్ ఆప్షన్స్ అని చెప్పి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే ఫస్ట్ అయితే లాగిన్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. లాగిన్ ఐడి అనేది మీకైతే మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళొస్తారు కదా, సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళొచ్చిన తర్వాత అక్కడ రిసిప్ట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. మీకు ఆల్రెడీ ఇచ్చే ఉంటారు. సో రిసిప్ట్ అనేది ఇచ్చిన తర్వాత మీకైతే ఫోన్కి అయితే మీ రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్కి అయితే మెసేజ్ రావడం అయితే జరుగుతుంది, లాగిన్ ఐడి అనేది. సో లాగిన్ ఐడి మెసేజ్ వచ్చిన తర్వాత మీరైతే పాస్వర్డ్ మీద జనరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కనుక రిజిస్ట్రేషన్ నెంబరు, పాలసీ హాల్ టికెట్ నెంబరు, ర్యాంకు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి జనరేట్ పాస్వర్డ్ అని కనిపిస్తుంది కదా, జనరేట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఇక్కడ మీకు పైన స్క్రీన్లో వెబ్ ఆప్షన్స్ అని ఇవ్వకపోతే క్యాండిడేట్ లాగిన్ అనిస్తుంది. క్యాండిడేట్ లాగిన్ మీద క్లిక్ చేసి ఈ విధంగా చేసుకోవాల్సి ఉంటుంది. జనరేట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇది స్క్రీన్ ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది అన్నమాట. మీ డీటెయిల్స్ అన్ని వచ్చేసి కింద పాస్వర్డ్, ఎంటర్ పాస్వర్డ్ అని చెప్పి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అడుగుతుందన్నమాట. అడిగిన తర్వాత మీరు సేవ్ పాస్వర్డ్ అని క్లిక్ చేసిన వెంటనే మీకైతే స్క్రీన్ అనేది మళ్ళీ ఫస్ట్ ఎలా ఓపెన్ అయిందో అలా ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది అనమాట. చూసుకున్నారు కదా ఎలా ఓపెన్ అయిందో, ఇలాగైతే ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ క్యాండిడేట్స్ లాగిన్ మీద క్లిక్ చేసి ఇక్కడ లాగిన్ ఐడి, టీజీ ఎపిసెట్ ఆల్ టికెట్ నెంబర్, పాస్వర్డ్, డేట్ ఆఫ్ బర్త్, ఎంటర్ ఇమేజ్ వాల్యూ అని కనిపిస్తుంది కదా, ఎంటర్ ఇమేజ్ వాల్యూ, సైన్ ఇన్ క్లిక్ చేయగానే మీకైతే ఓటీపీ అయితే రావడం అయితే జరుగుతుంది. ఓటీపీ ఎంటర్ చేసి ఐ డిక్లేర్ దట్ ఐ నీడ్ టు అబౌవ్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ అండర్స్టూడ్ ద ప్రాసెస్ చెప్పి టిక్ మార్క్ క్లిక్ చేసి క్లిక్ ఇయర్ ఫర్ ఆప్షన్ ఎంట్రీ అని అయితే క్లిక్ చేయండి. స్క్రీన్ అనేది మొత్తం డిస్ట్రిక్ట్స్ వచ్చేసి ఇక్కడ కోర్సెస్ కూడా రావడం అయితే జరుగుతుంది అన్నమాట. ఇక్కడ మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే ఈ లెఫ్ట్ సైడ్ మీరు ఒక డిస్ట్రిక్ట్ లేదా 1 or more డిస్ట్రిక్ట్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కనుక డిస్ట్రిక్ట్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు 3 డిస్ట్రిక్ట్స్ అనేది సెలెక్ట్ చేసుకోవడం అయితే జరిగింది అనమాట. పక్కన కోర్సెస్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. కింద డిస్ప్లే ఆప్షన్ ఎంట్రీ స్క్రీన్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసిన వెంటనే మీకైతే ఈ విధంగా స్క్రీన్ అయితే ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఇక్కడ మీరు కాలేజెస్ అనేది ఏ డిస్ట్రిక్ట్స్ అయితే సెలెక్ట్ చేస్తారో ఆ డిస్ట్రిక్ట్స్ లో కాలేజెస్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ కోడ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఇన్స్టిట్యూట్ కోడ్ అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట. ఇక్కడ మీరు ఏ బ్రాంచ్ కావాలో ఆ బ్రాంచ్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. చూసుకున్నట్లయితే ఇంకా బ్లూ కలర్ ఏదైతే ఉందో గవర్నమెంట్ కాలేజ్ అనేది, ఇంకా మీరు గ్రే కలర్ చూసుకున్నట్లయితే కనుక సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజెస్ అండి. నెక్స్ట్ పింక్ కలర్ చూసుకున్నట్లయితే కనుక గర్ల్స్ కాలేజెస్, గ్రీన్ కలర్కి సంబంధించి మైనారిటీ కాలేజెస్ అండి, ఎల్లోకి సంబంధించి ప్రైవేట్ కాలేజెస్ అనమాట. ఏదైతే కాలేజెస్ సెలెక్ట్ చేశారో ఆ కలర్స్ కింద రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు అన్ని కాలేజెస్ అంటే అన్ని కాలేజెస్ అనేది సెలెక్ట్ చేయొచ్చు, ఏమీ పర్వాలేదు. ఇక్కడ మీరు చేసేసిన తర్వాత సేవ్ ఆప్షన్స్ అని కనిపిస్తుంది పైన. సేవ్ ఆప్షన్స్ అని మీద మీరు క్లిక్ చేస్తున్నట్లయితే కనుక స్క్రీన్ అనేది వెంటనే ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట. టీజీ ఎపిసెట్ డాట్ ఇన్ డాట్ సేస్ ప్లేసెస్ మే టాక్ టేక్ సమ్ టైమ్ క్లిక్ ఓకే టు కంటిన్యూ అని చెప్పి అయితే రావడం అయితే జరుగుతుంది. ఓకే మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీరు ఎన్ని అయితే సెలెక్ట్ చేసుకున్నారో కాలేజెస్ అనేవి అన్ని అయితే ఇక్కడ రావడం అయితే జరుగుతాయి. టోటల్ 2 ఆప్షన్స్ హ్యావ్ బీన్ సేవ్. నేను 2 సేవ్ చేశాను కాబట్టి 2 అయితే రావడం అయితే జరిగింది. సో మీరు మళ్ళీ డిస్ట్రిక్ట్స్ అనేది సెలెక్ట్ అనుకున్నట్లయితే కనుక ఇక్కడ లాస్ట్ సేవ్డ్ ఆప్షన్స్ అని కనిపిస్తుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసేయండి. ఎంటర్ బిట్వీన్ ఆప్షన్స్ అని కనిపిస్తుంది కదా, ఎంటర్ బిట్వీన్ ఆప్షన్స్ అని క్లిక్ చేసి వెంటనే డిస్ట్రిక్ట్స్ అనేది కాలేజెస్ అనేది సెలెక్ట్ చేసుకుంటారు కదా. ఇక్కడ ఎంటర్ ఆప్షన్ నెంబర్ బిఫోర్ యూ వాంట్ ఇన్సర్ట్ ఏ న్యూ ఆప్షన్. మనం కనుక న్యూ ఆప్షన్ అంటే న్యూ వెబ్ ఆప్షన్ ఇవ్వాలనుకున్నట్లయితే కనుక ఇక్కడ ఆప్షన్ నెంబర్ ఎంటర్ 2 అని ఉంది కదా, అక్కడ 2 ప్లేస్లో నాకు ఇవ్వాలని ఉంది. అప్పుడు ఏం చేయాలంటే 2 ప్లేస్లో ఇవ్వాలని చెప్పి అయితే క్లిక్ చేసి 2 అని టైప్
ఎంటర్ చేసి ఇంక్లూడ్ అని క్లిక్ చేసినట్లయితే కనుక వెంటనే ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది. ఆప్షన్ సక్సెస్ఫుల్లీ రీఅరేంజ్డ్ అని చెప్పి ఓకే అని క్లిక్ చేసినట్లయితే ఫస్ట్ ఏదైతే వెబ్ ఆప్షన్ సెలెక్ట్ చేశారో ఆ వెబ్ ఆప్షన్ సెలెక్ట్ అనేది రీఅరేంజ్ అయిపోతే అయిపోతుంది అనమాట. తర్వాత వ్యూ అండ్ ప్రింట్ అని క్లిక్ చేయగానే మీకైతే సేవ్ చేసిన ఆప్షన్స్ ఏదైతే ఉన్నాయో అవైతే ఇక్కడ రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఆప్షన్ నెంబర్ 1, ఆప్షన్ నెంబర్ 2 దగ్గర చేంజ్ చేశాను కదా, ఆప్షన్ నెంబర్ 3 అని చెప్పి సో ఇక్కడైతే చేంజ్ చేయడం అయితే జరిగింది అనమాట. 2లో వేరే ఆప్షన్ అయితే ఇచ్చారు. ఇప్పుడు మీరు పాస్వర్డ్ అనేది చేంజ్ చేసుకోవాలి అనుకుంటున్నట్లయితే కనుక చేంజ్ పాస్వర్డ్ అని కనిపిస్తుంది కదా, అక్కడ చేంజ్ పాస్వర్డ్ అని మీరు క్లిక్ చేసినట్లయితే కనుక మీరైతే ఓల్డ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి మళ్ళీ న్యూ పాస్వర్డ్ రీఎంటర్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసి సేవ్ పాస్వర్డ్ అని క్లిక్ చేసినట్లయితే కనుక ఈ పాస్వర్డ్ అనేది ఇక్కడ ఆటోమేటిక్గా అయితే చేంజ్ చేయడం అయితే జరుగుతుంది. తర్వాత వెంటనే క్లిక్ ఆన్ సేవ్ అండ్ లాగౌట్ అని అయితే రావడం అయితే జరుగుతుంది. క్యాన్సిల్ లాగౌట్ అంటే మళ్ళీ అక్కడ ఉండిపోతారు. సేవ్ అండ్ లాగౌట్ అని క్లిక్ చేసిన వెంటనే మీకైతే ప్రాసెస్ మే టేక్ సమ్ టైమ్ అని చెప్పి వస్తుంది. ఓకే మీద క్లిక్ చేసేయండి. ఓకే మీద క్లిక్ చేసిన వెంటనే యూ హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్లీ లాగ్డ్ అవుట్ మళ్ళీ ప్రింట్ అయితే రావడం అయితే జరుగుతుంది. ప్రింట్ తీసుకుని మీరైతే వెనక్కి అయితే వచ్చేయచ్చు అనమాట. సో ఈ విధంగా అయితే వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది.